సందర్భంగా అందరికీ కూడా శాకాహారం కాకుండా నాన్ వెజ్ కూడా ఇష్టమైన వాళ్ళందరికీ ప్రియమైన వాళ్ళకి ఎక్కడో చనిపోయినాయో లేకపోతే జబ్బు వచ్చినాయో ఎక్కడో కోసి తీసుకొచ్చి అమ్మేటోళ్ళు కాకుండా మన కళ్ళ ముంగట పెరిగినటువంటి మేకలు ఈ విధంగా ఫామ్ పెట్టి మంచిగా లైవ్ సంబంధించినటువంటి మేకల్ని కానీ గొర్రెలు కానీ ఆరోగ్యకరంగా ఉండేటువంటి మేకలను మంచి చేపలను ఇక్కడ నుంచి ఆంధ్రాతో లింక్ ఉండి ట్యాంకులలో లైవ్ తోటి వచ్చినటువంటి చేపల్ని ఇక్కడ తీసుకురావడం, రొయ్యల్ని, అదేవిధంగా నాటుకోళ్ళు, కోళ్ళు, ఇంకా ఇతరమైనటువంటి నాన్ వెజ్ విషయాలన్నింటిలో మంచి ఒక షెల్టర్ పెట్టదండి. మా మన్సూరాబాద్లో ఈ సహారా రోడ్డు నాన్ వెజ్కు బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో పెద్దలు ఈశ్వరక్క గారు మేము కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. రేపు దసరా పండుగ సందర్భంగా మంచి చేస్తున్నారు. అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో కోచింది కాకుండా మన కళ్ళ ముందు కోసి మన కళ్ళ ముంగటనే ఇచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంచి కూరలను తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోసినా కూడా ఏదైనా కూడా డ్రైనేజీలు జామ్గా నీట్గా ఉన్నది, ఎక్కడ స్మెల్ రాదు, పార్కింగ్ ఇబ్బంది లేదు. మా చుట్టుపక్కల మంత్రుల వాళ్ళందరికీ ఇది చాలా పెద్దది. ఇప్పుడు ఈ షాప్ ఇది మంచిది ఉంది. పందెం కోళ్ళ కాడికెళ్ళి అన్నీ పెట్టింది. మండలం వచ్చి రాజశేఖర్ మండలం మా యొక్క మన్సూరాబాద్ ఏరియాలో ఇది సారా రోడ్ అంటే ఇంకా చికెన్ మటన్కు తీర్చాల్సిన రోడ్డు. ఇప్పటిదాకా మా నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా మరి అన్ని శాఖ ఆధారాలతో రేపు దసరా పండుగకు మరి ఏది బయటికి పోకుండా చేపలే కానీ పీతలే కానీ రొయ్యలే కానీ మాంసమే కానీ చికెన్ ఇక్కడ మా ఏరియాలో పెద్ద షాపు. అదే నేను ఒక పెద్ద మనిషిగా నా తమ్ముడు చిన్న వయసుగా చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా రేపు మాంసాహారాలు తినొద్దని కూడా రేపు గాంధీ జయంతి ఉన్నది కాబట్టి మరి 12 గంటల దాకా అయినా కానీ మీరు అమ్మవచ్చు. మరి ఏమన్నా మిగిలినా కానీ పొద్దుగల కూడా మీరు కొయ్యకుండా అమ్మవచ్చు అనేది మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నా. మరి మంచి శాఖ ఆధారం ఇది కాదది, ఇది ఫ్రెష్ అయిన శాఖ ఆధారం. మరి ఇలా గొర్రెలు మేకలంటే మా కళ్ళ ముంగటనే పెంచి పోషించిన యాదవ్ బిడ్డలు పెట్టింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి మరి సైదులు ఇద్దరు మరి ఒక రెడ్డి ఒక యాదవ్ కలిసి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడైతే ముందు నుంచి 1986 సంది అంతకుముందు కూడా మేము కులమత భేదం లేకుండా పేద విధంగా వరుసల విధంగా తెలుసుకుంటా వాళ్ళం కాబట్టి మా మన్సూరాబాద్ ఒక ఏరియాలే మరి ఆ రకంగా ఉంటుంది కాబట్టి మరి అదే రకంగా మీరు కూడా అందరి సూచనలు సలహాలు మీకేమైనా కష్టం వస్తే మరి మాతో తీసుకోవాలి, మాతో కూడా మీరు పంచుకోవాలి అనేది నేను కూడా కోరుకుంటున్నా. ఏది ఏమన్నా అయినా కానీ సాఫ్ సఫాయి మంచిగా ఉంటుందనేది కూడా ఇక్కడ ఎదురుగా కనబడుతుంది. అదే రకంగా మీరు ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి దసరా సందర్భంగా మీ అందరు ఆరోగ్యాలు సల్ల ఉంది, అందరికీ శాఖ ఆధారం మంచిగా మీరు డ్రెస్ ఇవ్వాలనేది మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ అవకాశము మా తమ్ముడు మాట్లాడమని ఇచ్చినందుకు నరసింహారెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు.